ఈ వీడియో నేను చాలా రోజులుగా చేయాలనుకుంటున్నాను కానీ కుదరలేదు. రీసెంట్ గా ఈ హెక్టిక్ షెడ్యూల్ నుంచి కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి చిన్న ట్రిప్ వేయడం జరిగింది. ఆంధ్ర శబరిమల అండ్ రాజమండ్రి వెళ్ళి రావడం జరిగింది. మనోళ్ళు అంటే మన గవర్నమెంట్ రోడ్లు వేస్తా ఉన్నారు కదా, సీఎం చెప్తుంది ఏంటి, సంక్రాంతి నాటికి ఒక్క గుంట కూడా కనపడకూడదు అని చెప్పి, ఒకవేళ గుంట కనపడినా లేకపోతే వేసిన రోడ్ల మీద గుంటలు పడినా సరే ఆ కాంట్రాక్ట్ అనే బాధ్యతలు చేస్తామని చెప్పి నేనేమనుకున్నా అంటే రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ లో ఆల్రెడీ ఉన్న రోడ్ల మీద గుంటలు పూర్తి చేసి అండ్ ఎక్కడైనా వేస్ట్ లేకపోతే రోడ్లు వేసేసి మేము గుంటలు లేని రోడ్లు వేసామని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటారు అనుకున్నా. నిజంగా మన ఇల్లు వచ్చే వరకు కూడా నేను అదే అనుకున్నా. ఆ ఏరియా అంతా బాగా ఇంటీరియర్స్ అనమాట, కనీసం బండి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంటది, కార్ కి సెపరేట్ రోడ్ ఉంటుంది. విషయం అంటే మేము వెళ్ళిందే తుఫాన్ టైంలో అనుకుంటా, ఫుల్ గా వర్షం పడతా వస్తా ఉంది. యాక్చువల్ గా అంత ఇంటీరియర్స్ లో అక్కడ కూడా రోడ్లు వేస్తున్నారు. అక్కడ అసలు ఒక లైవ్లీహుడ్ ఉంది, ఊర్లు ఉన్నాయని చెప్పి చాలా మంది తెలిసి కొంతమంది వెళ్ళొస్తా ఉంటారు. అదేంటంటే కాకినాడకి, తునికి, రాజమండ్రికి కొంచెం మిడ్ ప్లేస్ లో ఉంటది. అరౌండ్ ఆ ప్లేస్ నాకు తెలియదు కానీ శంఖవరం దగ్గర ఉంటది. ఆ కొండ ప్రాంతాల్లో ఆ చివర వర్షం పడే టైంలో కూడా టిప్పర్ లారీలు తిరుగుతూ ఉన్నాయి, ఈ లోడ్ లారీలు తిరుగుతూ ఉన్నాయి. నేనైతే అంత పకడ్బందీగా రోడ్లు వేస్తారు అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్ ఎంత రెస్పాన్సిబుల్ గా ఉంది, ఎంత పకడ్బందీగా పనిచేస్తుంది అనే దానికి ఇది ఉదాహరణ. అండ్ రెండోది, రాజమండ్రి రోడ్డు ఉంటది, ఏటీబీ రోడ్డు చాలా వర్స్ట్ ఉంటది, అంటే కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయింది. ఈ ట్రిప్ కి ఒక నెల రోజుల ముందు ఆ రోడ్ లోకి ట్రావెల్ చేస్తున్నప్పుడు జస్ట్ ఆ కంకర్ ఏదో పోల్చి ఉంచారు తప్ప రోడ్ వేయలేదు. కానీ వస్తున్నప్పుడు మొత్తం 100% రోడ్లు 80% చాలా నీట్ గా ఉంది. ఆ రోడ్ ని 80% కంప్లీట్ చేస్తారనేది అనుకోలేదు. ఒక 20-30% మాత్రం చాలా ఇబ్బంది పెట్టింది, దారుణంగా ఉంది. అది కూడా వర్క్ జరుగుతున్నాయి, అంటే అలైన్మెంట్ అవేదో ఉంటాయి కదా, అవి చూసుకుంటున్నారు. నాకు తెలిసి విత్ ఇన్ 3 months లో మొత్తం రోడ్ కంప్లీట్ అయిపోద్ది అనుకుంటున్నా. ఇప్పుడు నెగిటివ్ యాంగిల్ ఏంటి అని చూస్తే, ఈ ఆంధ్ర శబరిమల ఆ తర్వాత వాటర్ ఫాల్స్ అయ్యి ఉంటుంది. అది మంచి టూరిస్ట్ డెస్టినేషన్, పిక్చర్ చూడడానికి అదిరిపోద్ది. ఆ ఏరియా కానీ, లొకాలిటీ కానీ, ఆ స్టైలింగ్ కానీ చాలా బాగుంటుంది. ఫారెన్ సిటీలో ఉన్నట్టు ఉంటుంది. తక్కువ పిక్చర్ తీసా, కుదిరితే డిస్ప్లే చేస్తా చూడండి. మంచి టూరిస్ట్ డెస్టినేషన్, చాలా తక్కువ మంది తీసినప్పటికీ టూరిస్ట్ అయితే బాగానే వస్తూ ఉంటారు. ఆ ఇంటీరియర్స్ లో అక్కడ ఉండే వాళ్ళకి స్కూల్ ఫెసిలిటీ కానీ, మెడికల్ కేర్ ఫెసిలిటీ కానీ బాగానే ఉంది. ఒక మంచి కాలేజ్ లేకపోతే హైయర్ స్కూల్ లేనట్టు ఉంది. అదొకటి గవర్నమెంట్ దృష్టి పెట్టాలి. అయితే అక్కడ వాటర్ ఫాల్స్ కానీ, అక్కడ ఏరియా దాటి వెళ్తుంటే అంత మంచి ప్లేస్ కి మనకి సరైన టూరిస్ట్ అట్రాక్షన్ లేదు. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తుంటే నారా లోకేష్ గారు, లేకపోతే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే సీఎం గారు అలాంటి మంచి లొకేషన్ మనం వదిలేసుకుంటే అంతకన్నా ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదు. అఫ్ కోర్స్ ఇది మీ వద్దకు వచ్చిందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే అక్కడ టూరిస్ట్ యాక్టివిటీస్ ఏం కనపట్లేదు. అంటే అంత మంచి ప్లేస్ లో కనీసం టీ, కాఫీ ఆ ఫెసిలిటీ కూడా లేదు. సో నేను చెప్పే విషయం ఏంటంటే అక్కడ లొకాలిటీ ఎలా ఉంటుందంటే కంప్లీట్ రోడ్ యాక్సెస్ అయితే కంప్లీట్ గా ఉంది. అంటే రోడ్ యాక్సెస్ లేని చోట్ల ఇప్పుడు వేస్తున్నారు, ఆల్రెడీ మెయిన్ రోడ్ కి అయితే యాక్సెస్ ఉంది. అండ్ అది మిడ్ పాయింట్, అక్కడ నుంచి రాజమండ్రి 75 kilometers ఉంటది. మొత్తం ఆ రాజమండ్రి రోడ్డు 75 kilometers మొత్తం మట్టి రోడ్డు, దాని మొత్తాన్ని కంకరేజ్ కప్పారు. విత్ ఇన్ 1.5 months లో కంప్లీట్ అయిపోద్ది అనుకుంటున్నాను. అది కనుక ఒక 100-150 కోట్లు పెట్టి ఒక మంచి టూరిస్ట్ స్పాట్ గా పెడితే మనకి హిల్ ఏరియాస్ చాలా తక్కువ, ఈస్ట్ గోదావరి, ఇంకా మనకి ఇన్కమ్ కానీ, లేకపోతే గవర్నమెంట్ కి ఆ బూస్ట్ కానీ, లేకపోతే ప్రమోషన్స్ కానీ చాలా మంచిగా డెవలప్ అవుతుంది. ఈ టూరిస్టులు బాగా పెరుగుతారు అండ్ ఏపీ బూస్ట్ అవుతుంది, ఏపీ టూరిజం ప్రమోట్ అవుతుంది. అండ్ గవర్నమెంట్ ఇంకా కనుక చేయగలిగితే అక్కడ రిసార్ట్స్ కట్టడానికి మంచి మంచి ప్లేస్ ఉన్నాయి. అంటే పంట పొలాలు కొట్టేయకుండా వేస్ట్ ల్యాండ్ చాలా ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా మంచి సీనరీకి సెంటర్ పాయింట్ లో ఉంది. గవర్నమెంట్ కనుక ఓన్ గవర్నమెంట్ లేకపోతే ప్రైవేట్ గా ఇచ్చి రిసార్ట్స్ కట్టి అక్కడ లైవ్లీహుడ్ ని బాగా పెంచగలిగితే, టూరిజం ని మంచి తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు మనకి ఇన్కమ్ వస్తుంది, టూరిజం పెరుగుతుంది, ఏపీ ఇమేజ్ మారిపోద్ది. కొంచెం థింక్ చేయండి, ఇది మీ వరకు వస్తే మాత్రం ఆ ఏరియా మీద దృష్టి పెట్టండి.